నా ఐ రిక్వెస్ట్ కళ, ఆ కళని నెరవేర్చుకున్నారు ఆయన. సో డైరెక్టర్ అయ్యి. అండ్ ఉదయ్ శర్మ గారు, నేను మీకు టైం లిమిట్ పెట్టాలనుకుంటున్నాను, మొత్తం టైం మీదే. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ గారు విల్ స్పీక్ నవ్. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ శర్మ. మా ఈ సహకుటుంబానం ట్రైలర్ లాంచ్కి వచ్చిన బుచ్చిబాబు అన్నయ్య పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా సో నా కోసం టైం స్పెండ్ చేసి ఈ ఈవెంట్కి వచ్చినందుకు బుచ్చి అన్నయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రమేష్ చప్పాల గారు లకం డైరెక్టర్, అండ్ రాజన్ ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి వాళ్ళ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ స్టేజ్ మీద డైరెక్టర్గా ఇక్కడ ఉండడానికి ముఖ్యమైన కారణం ముగ్గురు. ఆ ముగ్గురులో మా పేరెంట్స్ లేరు. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పారంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ పిలిచి మరీ తిడుతుంది, ఏంట్రా స్టేజ్ మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేసి. సో వాళ్ళకి సపరేట్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇతరులకి సారీ చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటే చాలు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్ విక్రమ్ చైతన్య, ఈ కథ పుట్టడానికి కారణమైన విక్రమ్ చైతన్య. సో తను మా మధ్య లేరు, తను దూరం అయితే 9 years అవుతుంది. బట్ కానీ మా 100 year లైఫ్కి అతను ఒక రూట్ వేశాడు. ఆ రూట్లో మేము జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే చాలు, మేము సక్సెస్ రీచ్ అవుతామని మాకు తెలుసు. అండ్ సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణమైన మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఉత్సవం డైరెక్టర్ అర్జున్ సాయి. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థర్డ్, మా ప్రొడ్యూసర్ గారు మహాదేవ్ గౌడ్ గారు. సో కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త డిఓపి, అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇంత పెద్ద సినిమా, పేరుకి చిన్న సినిమా లాగా కనిపిస్తుంది కానీ మీకు విజువల్స్ అవన్నీ చూస్తే పెద్ద సినిమా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత పెద్ద సినిమా మా అందరికీ ఇచ్చినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లకి రైటర్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఒక క్యారెక్టర్కి ఈ పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనేసి అని ముందే ఫిక్స్ అయిపోయి రాజన్ ప్రసాద్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, సత్య గారు కానీ ఇలా క్యారెక్టర్ పేర్లు కాకుండా వాళ్ళని ఊహించుకొని క్యారెక్టర్ రాసుకుంటాము. బట్ కానీ సినిమా మేకింగ్ విషయానికి వచ్చేసరికి దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటాం. బడ్జెట్ సెట్ అవ్వకో, సో అంత బడ్జెట్ పెట్టలేము అనవసరం, దానికి ఆల్టర్నేట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేసి అని చెప్పని రాసుకుంటాం ఆ సిచ్యువేషన్స్లో. బట్ కానీ ప్రొడ్యూసర్ గారు నేను ఏదైతే కథలో క్యారెక్టర్స్కి ఎవరెవరైతే ఆర్టిస్టులు అనుకొని రాసుకున్నానో కథ ఊహించుకొని యాస్టీ స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. సో దానికి రియల్గా ప్రొడ్యూసర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మణిశర్మ గారి దగ్గర నుంచి నా ఫస్ట్ డ్రీమ్, ఆనంద్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్. సో అందరూ నేను ఏదైతే నా ఫస్ట్ సినిమాకి ఎవరెవరితో అయితే వర్క్ చేయాలనుకుంటున్నానో, యాస్టీజ్ ఈ కథకి ఎవరెవరైతే సెట్ అవుతారనుకుంటున్నానో అందరికీ ఈ సినిమాలో ఉన్నారు. అందరికీ రియల్లీ థ్యాంక్స్. అండ్ మా హీరో రామ్ చరణ్ గారు. సో తనకి ఫస్ట్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి చిన్న డౌట్ ఉండేది కిరణ్ గారికి, నేను యాక్టింగ్ చేయగలనా, నేను డాన్సర్ కదా యాక్టింగ్ చేయగలనా అనేసి అని చెప్పని నేను ముందే చెప్పాను. డాన్సర్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, యాక్టింగ్ మీరు చేయగలరు, మీరు స్టేజ్ ఫియర్ ఉండదు అనేసి అని. ఇప్పటివరకు నాకు తెలిసి సినిమాలో టెక్నికల్గా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెకండ్ టేక్, థర్డ్ టేక్ అయ్యిండొచ్చు కానీ తన యాక్టింగ్ వల్ల మాత్రం సెకండ్ టేక్, థర్డ్ టేక్ అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేశారు. సో సినిమా చూశాక మీకు అనిపిస్తుంది ఫస్ట్ సినిమా అనేసి అని ఎక్కడ మీకు డౌట్ రాదు. అండ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గారు. సో తను ఇది టెక్నికల్ రీజన్స్ వల్ల, ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల, సో సైక్లోన్స్ వల్ల రాలేకపోయారు. సో తనకు కూడా థ్యాంక్స్. సో ఈ అన్నీ ఇంకేదైనా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటాను. థ్యాంక్ యూ. సో సారీ, మణిశర్మ గారి సినిమాలు నేను 10th ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు మా తిరుపతి ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆడియో క్యాసెట్లు రైల్వే స్టేషన్ దగ్గరికి బాక్సుల్లో వచ్చేవి. దాని తర్వాత ఊర్లో ఉన్న షాపులకి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. బట్ కానీ నేనేంటంటే ముందు ఫస్ట్ నేనే వినాలి అనేసి అని చెప్పని ఉదయాన్నే రైల్లో నుంచి ఆ పెట్లు అవి వచ్చిన తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరే షాపులు ఏవైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ క్యూలో నిలబడుకొని ఫస్ట్ క్యాసెట్ కొనుక్కునేవాడిని. అంత పిచ్చి మణిశర్మ గారు అంటే. సో ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమాకి అది ఎలాంటి కథ అయినా సరే మణిశర్మ గారే చేయాలి అనేసి అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను ఎప్పటి నుంచో డైరెక్టర్ అయితే ఫస్ట్ మణిశర్మ గారితో చేద్దాం అనుకున్నాను. సో మణిశర్మ గారితో నాకు ఆ కళ కూడా నెరవేరింది. అండ్ నేను మణిశర్మ గారికి కూడా చెప్పాను, టైటిల్ సాంగ్ నేను బాలుగారితో పాడిద్దాం అనుకున్నాను. నా ఫస్ట్ సినిమా ఏదైనా సరే బాలుగారితో పాడిద్దాం అనుకున్నాను. సో బాలుగారు లేరు, సో అట్లీస్ట్ చరణ్ గారితో అన్న పాడిద్దాం అనేసి అనుకున్నాను. సో ఆ కోరిక కూడా నెరవేరింది. సో నా ఫస్ట్ సినిమాకి డెబ్యూ డైరెక్టర్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే అనుకున్నవన్నీ ఏవి కొన్ని చేయలేకపోవచ్చు. బట్ కానీ నేను ఈ సినిమాతో 99% నేను అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ చేశాననేసి అని అనుకుంటున్నాను. అది మీ అందరికి సినిమా చూసిన తర్వాత కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మర్చిపోయాను, మా డిఓపి మధు. సో తను కూడా డెబ్యూయే, కానీ అది మీకు విజువల్స్ చూసిన తర్వాత అది కూడా మీకు డెబ్యూ లాగా అనిపించదు. తను ఇక్కడ కనబడ్డు, కెమెరా కనుక ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్.